కనుక కూడికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానిద్దాం. ప్రియులారా, మరి అందరూ ప్రార్థనలో తీర్చవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు తండ్రి మేము నేర్చుకొని మీ కొరకు ఫలించే అవకాశం కల్పించమని ఈ యొక్క సమయంలో ఆయన చెబుతూ ఉన్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందించమని వింటున్న మీ పిల్లలందరూ చక్కగా అర్థం చేసుకుని నీ కొరకు ఉన్నతంగా బ్రతికి కృపను అనుగ్రహిస్తామని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అది వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి ఒక చక్కటి సందేశం, అదే ఆసియావాసి నేర్పే అమూల్య సందేశం. ఒక ఆసియావాసి ఉన్నారు బైబిల్లో. అతని జీవితం గురించి మనం ఆలోచిస్తే ఒక అమూల్యమైన సందేశం మనకు బోధపడుతుంది. అమూల్యమైనది అనగా మూల్యం చెల్లించలేనిది. యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రపంచానికి కాల్చినటువంటి రక్తం కూర్చి ఒక మాట బైబిల్ ఉంది. అమూల్యమైన రక్తం అంటే మూల్యము చెల్లించలేనిది. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అలాంటి రక్తం దొరకదు ప్రపంచం. అదేవిధంగా ఒక చక్కటి అమూల్యమైన సందేశం ఒక ఆసియావాసి ఆయన యొక్క బ్రతుకును బట్టి మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు మరి దేవుని వాక్యం అంటే చెవియొగ్గి ఆయన యొక్క మాటల దగ్గరకు రావడానికి చాలామంది మరి మొగ్గు చూపడం లేదు. ఈ వాక్యాలన్నీ మాకు తెలుసు, ఇక మాకు తెలియనంటూ ఏమీ లేదని ఒక భ్రమలో నుండి మరి దేవుని చెంతకు రాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ యొక్క వాక్యం అనేది చాలా విలువైనది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సీజన్ ఏంటంటే జూన్ మాసంలో జూన్ 12 తర్వాత 12 నుండి ఇక బడి పిల్లలు బడికి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఒక రైతు ఏం చేస్తాడంటే ఇక వర్షం కోసం ఎదురు చూస్తాడు. వర్షం పడితే ఇక విత్తనాలు వేయడానికి వెళ్ళిపోతాడు. విత్తనాలు చల్లే కాలం, విత్తనం విత్తే సమయం ఇప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో కూడా ఒక మాట ఉంది. కొన్ని విషయాలు ఆలోచిద్దాం, తర్వాత వాక్యభావానికి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో కొద్ది భాగం చదువుకుందాం పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవగలిగినట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. అంటే భూమి ఏం చేయబోతుంది, ఏం చేస్తూ ఉంటుందంటే తన మీద తరచుగా కురియు వర్షం. అలా వర్షం పడగానే ఆ వర్షపు నీరుని ఏం చేస్తుందంటే భూమి త్రాగుతుంది. ఏదో ఒకసారి తాగి అలా వదిలేదు, కురిసిన ప్రతిసారి తాగుతూ ఉంటుంది. తాగి తాగి తాగి
ఎక్కువైన తర్వాత ఆ భూమి మీద పారి పక్కకి వెళ్ళిపోతాయి. ఎండాకాలం మనం కూడా ఎండలో యొక్క బాధ భరించాం, నీళ్లు తాగాలని. మరి వేడి కాలంలో చల్లని నీరు తెచ్చుకున్న దాఖలాలు మన జీవితంలో కనబడదు. డాక్టర్ కూడా అనారోగ్యంతో ఉన్న సమయాల్లో చెప్తాడు, అమ్మ మీరు చక్కగా నీళ్లు తీసుకోవాలి, చాలా ఎక్కువగా తరచూ నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకోకపోతే మీరు డీహైడ్రేషన్కి లోనైపోయి ఇక మీరు ఆయాసపడిపోయి సొమ్మసిలి పడిపోతారు. నీళ్ళు బాగా తీసుకోండి అని చెప్తారు. భూమి కూడా తన మీద కురిసేటువంటి వర్షాన్ని త్రాగుతుంది. అలా త్రాగి మరి రైతు విత్తనం విత్తిన తర్వాత ఆ విత్తనం భూమిలోకి వెళ్ళిన తర్వాత అది మొలకై మొక్క అయి ఇంకా ఒక గొప్ప మొక్కగా ఎదిగి కొంతకాలం తర్వాత దానికి గింజలు పట్టి తగిన కాలమందు పంట కోసేస్తారు. అంటే రైతుకు ఉపయోగపడుతుంది, రైతుకు ఫలాన్ని ఇస్తుంది. భూమి రైతుకు ఫలాన్ని ఇస్తుంది, దానికి ముందు అది వర్షపు నీరు త్రాగుతుంది. మరి ఈరోజు మనిషి భూమి మీదకి వచ్చాడు. వచ్చిన మనిషి కూడా ఏం చేయాలి? దేవునికి ఫలాలను ఇవ్వాలి. దేవునికి కూడా ఫలం రావాలి, దక్కాలి. దేవునికి ఫలం దక్కాలంటే ఈ మనిషి నుండి దక్కాలంటే ఈ మనిషి మీద కూడా వర్షం కురుస్తూ ఉంది. భూమి మీద వర్షం కురుస్తూ ఉంది, మనిషి మీద కూడా ఈరోజు వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీ మీద కూడా వర్షం కురుస్తూ ఉంది. ఆశ్చర్యపోవచ్చు, ఆ వర్షం ఏదో కాదు, దేవుని మాటలే. దేవుని మాటలు మీ మీద కురుస్తూ ఉన్నాయి. దేవుడు ఆయన భూమి మీద ఉన్న బ్రతికిన దినాల్లో యేసుక్రీస్తున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను ఇచ్చే నీళ్లు అవి ఏమంటే ఇదిగో దేవుని మాటలే. ఈ మాటలు తీసుకున్న వారు, ఇవి త్రాగిన వారు ఇక దప్పికొనడు. జీవజలం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలాంటి జీవజలమును ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? ఆ చెప్పే విషయాలు నేర్చుకోవాలని ఎంతమంది మరి సిద్ధపడి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు చక్కటి మరి సందేశం విన్నప్పుడు మరి ఆసియావాసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వలన మరియు ఆయన జీవితం వలన ఒక అమూల్యమైన సందేశాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి అపోస్తలుడైన పౌలు గురించి మరి తెలియని వారంటూ ఎవరు లేరు. మరి ఆయన స్వార్థ చేస్తూ కొన్ని ప్రయాణాలు చేశాడు. స్వార్థలో భాగంగా కొన్ని ప్రయాణాలు, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి చేసిన ప్రయాణాలు కాదు, కేవలం దేవుని మాటలు అందించడానికి ఆయా ప్రాంతాలకు ఆయన ప్రయాణం చేశాడు. అపోస్తలుల కార్యం చదివిన వాళ్ళందరికీ ఈ విషయమే బాగా తెలిసే ఉంటుంది సమాచారం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఆ 2వ అధ్యాయం చదివితే అపోస్తలుడైన పౌలు మొదటిసారిగా ఆయన ప్రయాణం చేశాడు. అది మొదటి ప్రయాణం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఈ 3 అధ్యాయం చదివితే అపోస్తలుడైన పౌలు యొక్క 2వ ప్రయాణం గురించి మనకు తెలుస్తుంది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం చివరి భాగంలో నుండి 19వ అధ్యాయం 20, 21 ఆ 3 అధ్యాయం చదివితే పౌలు గారి యొక్క 3వ ప్రయాణం గురించిన విషయాలు మనకు తెలిసిపోతాయి. అయితే ఆ 3వ ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు ఒక పట్టణంలో సుమారుగా 2 సంవత్సరాలు ఉండి వాక్యం చెప్తాడు. ఆ పట్టణం పేరు ఎఫెసు. అది ఎక్కడ ఉంటుందంటే ఆసియాలో ఉంటుంది. ఆసియాలో ఉన్నటువంటిది ఎఫెసు. ఆ ఎఫెసులో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సందర్భాలు మనం ఆలోచిద్దాం. మొదటిగా ఒక వచనం చదువుకుందాం పిల్లలు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 19వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు,
ఎరస్తు అను వారినిద్దరిని అను వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఆసియా ఆసియాలో కొంతకాలం. ఆ ఆసియా ప్రాంతంలో ఒక పట్టణం ఎఫెసు. అక్కడ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే అనేక మందితో వాదించి తర్కించి వాక్యం చెబుతా ఉన్నప్పుడు కొంతమంది ఒప్పుకోకుండా ఉంటే వాళ్ళను ఎలాగైనా సరే మరి వాక్యం చక్కగా చెప్పి ఒప్పించాడు. అనేకులు విశ్వసించారు. ఇది ఎంతవరకు జరిగిందంటే, ఎన్ని రోజులు జరిగిందంటే 10వ వచనం అక్కడ 10వ వచనం 10 2 వరకు ఇలాగున జరిగిన ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు. తురును అను ఒకని పాఠశాలలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. వాక్యం చెబుతా జరిగింది. వాక్యం తరగతులు, బైబిల్ తరగతులు జరిగాయి. సుమారుగా 2 ఏళ్ళ వరకు ఇలా జరిగాను. ఎందరో వాక్యం ఉన్నారు. అయితే కొందరు తృణీకరించారు, కొందరు ఒప్పుకోలేదు, కొంతమంది కఠినపరచబడ్డారు, కొంతమంది ఒప్పుకున్నారు. 9వ వచనం చూడండి. 9వ వచనం, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక, కొంతమంది ఒప్పుకోలేదు, కొంతమంది ఒప్పుకున్నారు. పౌలు గారి యొక్క 3వ ప్రయాణంలో ఆయన ఆసియాలో ఉన్న సమయంలో, ఆసియాలో ఎఫెసులో ఉన్న సమయంలో అక్కడ 2 ఏళ్ళ వరకు తర్కిస్తూ వాదిస్తూ అనేకులకు వాక్యం చెబుతూ ఉన్న సమయంలో అయితే అనేకులు వాక్యం విన్నారు. ఆ వాక్యం విన్న వారిలో కొంతమంది ఉన్నారు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు పక్కనే ఉన్న అధ్యాయం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం పిల్లరా, ఒకసారి చదువుకుందాం. మరియు కుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడనైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా ఉండిరి. ఈ 4వ వచనంలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అయితే మనకు అవసరం వచ్చినటువంటి వ్యక్తుల గురించి మనం చూద్దాం. 4వ లైన్లో చూడండి. ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిము. వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఆసియా దేశస్థులు. మరి ఇందాక 19వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు ఎక్కడ కొంతకాలం నిలిచి ఉన్నట్టుగా మనం చదువుకున్నాం? ఆసియాలో కొంతకాలం ఆయన ఉన్నట్టుగా మనం చదువుకున్నాం. ఆ ఆసియా ప్రాంతంలో ఆయన వాక్యం చెప్పినప్పుడు అనేకులు విన్నారు, కొంతమంది తృణీకరించారు. ఆయన మాటలు విన్న తర్వాత విశ్వసించి మరి ఆయనతో పాటు జతగా సువార్తలు విన్న వాళ్ళు ఉన్నారు. అందులో 2 పేర్లు మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం 4వ వచనంలో ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును 2 పేర్లు కనబడతా ఉన్నాయి. ఆ 2 పేర్లలో మొదటి పేరు గురించి మనం చూద్దాం. తుకికు. ఈ తుకికు ఎక్కడి వాడు? ఆసియా దేశస్థుడు. మన పాఠం పేరు ఏం పేరు? మన టైటిల్ ఆసియావాసి నేర్పే అమూల్య సందేశం. ఆ ఆసియావాసి తుకికు గురించి మనం ఇప్పుడు ఈ సమయంలో ఆలోచిద్దాం పిల్లలు. ఈ తుకికు, ఈ త్రోఫిమును, అసలు వీరి జీవితంలో పౌలు గారు వీరి కళ్ళకు కనబడడం అనేది వీరిద్దరికీ చాలా అదృష్టం. ఎందుకంటే మనకు కూడా అప్పుడప్పుడు మన జీవితంలో కొందరు మన జీవితంలో పరిచయం అయిన తర్వాత మన జీవితం కూడా మారిపోతుంది. మీ జీవితాల్లో కూడా కొంతమంది పరిచయం అయిన తర్వాత మీ జీవితం యొక్క లైఫ్ స్టైల్ మారిపోయి ఉంటుంది. అప్పటి వరకు 10వ తరగతి వరకు బాగా చదివిన వ్యక్తి ఇంటర్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితులు, కొత్త వాళ్ళు పరిచయం అయిన తర్వాత
అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు సినిమాలకు తిరిగి ఇక ఫస్ట్ క్లాస్ కాదు, అసలు ఫస్ట్ ర్యాంక్ కూడా ఫస్ట్ ర్యాంక్ కాదు, ఫస్ట్ క్లాస్ కూడా రాలేడు. అసలు పాస్ అవుతాడో లేదో డౌట్. ఏమైపోయాడు? అతని జీవితంలో కొంతమంది ఎంటర్ అయ్యారు. అతని కొంతమంది పరిచయస్తులు, స్నేహితులు ఏర్పడ్డారు. వారితో సహవాసం చేయడంతో ఇక అతని చదువు పాడైపోయి, కొంతమంది యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, లైఫ్ ఎలా టర్న్ అవుతుందంటే పెళ్లితో టర్న్ అవుతారు. పెళ్లి చేసుకుంటానే కొందరు జీవితాలు చాలా బాగుపడతాయి, ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. పెళ్లితోనే ఇతడు బాగుపడ్డాడని చాలామంది చెప్పుకుంటారు. కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే పెళ్లి చేసుకుంటానే సర్వనాశనం అయిపోతారు. అంతవరకు బాగానే ఉన్నారు. ఈ సంబంధం ఎక్కడి నుండి వచ్చిందో, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అతని జీవితం మారిపోయి ఉంటుంది. అప్పటి వరకు తల్లిదండ్రులను బాగా చూసుకున్నవాడు, కంటికి రెప్పలాగా చూసుకున్నవాడు, పెళ్ళి అయిన తర్వాత ఇక తల్లిదండ్రులు ఒక చోట, ఇతడు ఒక చోట. వాళ్ళు ఒక ధ్రువం, ఒక దిక్కులో ఉంటే వీళ్ళు ఒక దిక్కులో. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే ఈ తుకికు యొక్క లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే మారిపోయింది. ఒక దైవజనుడు పౌలు గారు ఇతనికి పరిచయం అయితే ఇతని యొక్క లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే మారిపోయింది. దేవుని యొక్క మాటలు చెప్పేవారు మీ జీవితాల్లో మీకు పరిచయం అవుతే మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాక్యమే. సార్ ఫ్లైట్ మోడ్ చెక్ చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనులు పరిచయం అయిన తర్వాత వారు చెప్పేది మంచి మాటలే. ప్రియుల మంచి మాటలు చెబుతారు, దేవుని కోసం బ్రతకమని చెబుతారు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే విధంగా మంచి మంచి విషయాలు చెబుతారు. దైవజనుడు ప్రత్యక్షం కావడం వలన, దైవజనుడు మరి పరిచయం అవ్వడం వలన కొందరి జీవితాలు మారిపోతాయి, లైఫ్ స్టైల్ మారిపోతుంది. కొంతమందికి దేవుని మాట వారి చెవిలో పడడం చేత అప్పటి వరకు ఉన్నటువంటి చీకటి జీవితం వదిలిపెట్టి మరి వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. అయితే తుకి గురించి ఆలోచిస్తే పౌలు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటికే ఆయన వాక్యం చెబుతా ఉన్నప్పుడు ఎందరో తృణీకరించిన సందర్భాలు. అక్కడ 19వ అధ్యాయం చదివితే ఎబిసి పట్టణంలో జరిగిన గరిబిలు అంతా ఇంత కాదు. ఆ పట్టణంలో ఒక ఆయన ఉన్నారు, ఒక కంసాలి పని చేసేవాడు. ఆయన పేరు అక్కడ చూడండి ఒకసారి, 23వ వచనం అనుకుంటాను, 23వ వచనం. దేవేత్రి అని కంసాలి అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేసేవాడంటే అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వలన వారికి మిగుల లాభం కలుగుతుండెను. ఒక దేవత ఉంది, అర్తమీదేవి అనే ఒక దేవత ఉంది. ఆ దేవతకు గుడి కట్టించడం, ఆ గుడికి డెకరేషన్ ఏంటంటే వెండి, బంగారు దేవాలయం అయితే కాదు కానీ వెండి అన్నమాట, వెండి గుళ్ళను చేయించడం. అలా వెండి గుళ్ళను చేయించడం వలన ఆ గుళ్ళను చేయించడం కోసం ఆ గుడి కట్టించే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు, ఇదిగో గుడి కట్టించాలి, ఇదిగో వెండితో అలంకరించాలి. అలా వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ బిజినెస్ బాగా జరిగేది. ఆ సమయంలో పౌలు గారు వచ్చి వాక్యం చెప్తా ఉంటే ప్రజలందరూ ఆ వాక్యం విని అటువైపు తిరిగిపోతూ ఉంటే ఏం జరుగుతుందంటే ప్రజలలో ఆ ప్రాంతంలో అనేకులు క్రీస్తుని విశ్వసించేవారు. ఇదంతా చూసిన వాళ్ళు వీళ్ళందరూ చేశారంటే కుట్రపూరితంగా ఈ కంసాలి దేమేత్రి ఇతను చేసేటువంటి వృత్తి ఇంకా ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ బ్యాచ్ అంతా దొరకొని వచ్చాడు. పౌలు అనే ఒక ఆయన ఉన్నాడు, వాక్యం చెబుతూ ఉన్నాడు. మన ప్రాంతమే కాదు, మొత్తానికి సుమారుగా ఆసియా అంతా మార్చేస్తూ ఉన్నాడు. కుట్రపూరితంగా వచ్చి మొత్తానికి సమాజంలో గరిబిలి చేశారు. అసలు ఇతను చెప్పిన మాటలు వారందరూ విని మా దేవతను మరి దూషిస్తారా, తిడతారా అనే ఉద్దేశంతో, ఆలోచనతో ఏం చేస్తారంటే వాళ్ళ దేవతను పొగుడుతూ ఉంటారు. అర్తమీదేవి, మహాదేవి ఆ పొగుడుతూ ఉన్నప్పుడు కరణం అనే ఒక ఆయన వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆ గరిబిలి చూసి, ఆ గొడవ సందర్భంతో చూసి ఇక సముదాయించాలి, వీటికి నచ్చ చెప్పాలి,
ఆ అల్లరి జరగకుండా చూడాలని వచ్చేసి ఈ పౌలు గురించి, పౌలుతో పాటు ఉన్నవారు వారు చేసే బోధ గురించి ఒక చక్కటి మాట చెప్పారు. చూద్దాం పిల్లరా. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలోని 37వ వచనం. నేను ఈ మనుషులను తీసుకుని వచ్చి కారణము ఒక మంచిగా చెప్తా ఉన్నాడు. కంసాలి మరి అదేవిధంగా ఇతరులు వీరందరూ కలిసి కుట్రపూరితంగా వీళ్ళ గురించి మాట్లాడితే, కానీ ఈయన మాత్రం మరి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 37వ వచనంలో, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చి తిరిగి వీరు వీరు గుడి దోచిన వారు గుడి కాదు, దోచిన వారు కాదు, మన దేవతను దూషించు. మన దేవతను దూషింపను లేదు. వాళ్ళ పని ఏదో వాళ్ళ వాక్యం చెప్పుకుంటా, వాళ్ళ సువార్త సభలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారంటే మీరేంటి గొడవ రేకెత్తించారు, మన దేవత ప్రభావం తగ్గిపోతుంది అని వాళ్ళ మీదకి మీరు మరి వచ్చేస్తున్నారని మరి కారణం ఆయన మరి చక్కగా చెబుతా ఉన్నారు. పౌలు గురించి ఆయనతో పాటు మరి దేవుని యొక్క వాక్యం ప్రకటించిన వారి గురించి చక్కటి విషయం చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు గుడి దోచిన వాళ్ళు కాదు, మన దేవతను దూషింపలేదు. మొత్తానికి అల్లరి జరిగింది ఈ 19వ అధ్యాయం. 20వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అల్లరి మరి అది అడిగిపోయిన తర్వాత మరి ఆయనతో పాటు పౌలుతో పాటు ఎవరు వెళ్ళాలంటే ఆ లిస్టు ఇందాక సదయం 4వ వచనం. ఆ లిస్టులో మనకు ఒక ఆయన కనబడ్డాడు. ఆయన పేరే తుకికు. ఈ తుకికు పౌలు పరిచయం కావడం వలన ఈ తుకి యొక్క జీవితం మారిపోయింది. అప్పటి వరకు జీవితం యొక్క పరమార్థం, ఈ జీవితం ఎందుకు, ఈ మనిషి జన్మ ఎందుకు, ఇది అర్థం కానటువంటి తుకికు ఇక నా జీవితం దేవుని కోసమే అని అర్థమైపోయింది. మరి ఇంతగా గలిబిలి జరిగినప్పుడు, ఇంత అల్లరి జరిగిన తర్వాత కూడా తుకికు ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి విశ్వసించాడు. ఇక్కడ తుకికు వలన, ఆశావాసి అయినటువంటి తుకికు వలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ తుకికు శ్రమల్లో దేవుని కొరకు పుట్టినవాడు. మొదటి స్టెప్, శ్రమలలో దేవుని కొరకు పుట్టినవాడు. మీరు దేవుని నమ్ముకోండి, దేవుని కోసం శ్రమలు అనుభవించి పరలోకం చేరుకోవాలంటే ఈ మాట చెప్పామనుకో, ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళైనా ఈ మాట విన్న తర్వాత అస్సలు ఒప్పుకోడు. నువ్వు చెబితే ఆశీర్వాదం గురించి చెప్పాలి, శ్రమల గురించి చెప్పకూడదు బ్రదర్. ఇలా చెప్తే ఎవరు నమ్ముతారు? ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు అంటే ఇష్టపడాడు మనిషి. శ్రమ అనేసరికి మనిషి ఇష్టపడ్డాడు. ఆశీర్వాదం అని చెబితే ఇష్టపడతాడు. ఆశీర్వాదం కొరకు దేవుని యుద్ధకు వస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక భక్తుని యొక్క స్నేహితుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం. అసలు ఈ యొక్క మనిషి జీవితం ఎందుకు, మనుషులు అసలు ఎందుకు పుడుతున్నారు? యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు, నిప్పురవ్వలు పైకి ఎగిసిపడినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు శ్రమానుభవమునకే, శ్రమను అనుభవించడానికి పుట్టుచున్నారు. ఎందుకోసం? శ్రమ అనుభవించడం కోసం. శ్రమను అనుభవించడం కోసం నరులు పుట్టుచున్నారు. ఈరోజు శ్రమల గురించి చెబితే అస్సలు ఒప్పుకోడు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవురాజ్యంలో ప్రవేశించాలి. ప్రారంభంలో దేవుడు సృష్టిని కూడా 6 దినాలు కష్టపడి 7వ దినమున విశ్రమించాను. దేవుడే విశ్రమించడానికి ముందు ఏం చేశాడు? శ్రమించాడు. శ్రమించిన వారు విశ్రమించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కాన్సెప్ట్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మరి డబ్బులు ఊరికినే రావు. కష్టపడితేనే, శ్రమ పడితేనే తర్వాత ఏముంటుంది? సుఖం ఉంటుంది. మరి పరలోకంలో ఏముంది? సుఖం ఉందా, దుఃఖం ఉందా? సుఖం. పరలోకంలో ఏమాత్రమైనా బాధ లేదు. మరి అంతటి చక్కటి వాతావరణం ఉన్నటువంటి లోకం అది దక్కాలంటే ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలంలో
ఏం చేయాలి? ఏమి పాటుపడాలి? శ్రమపడాలి. శ్రమపడు వారికే పరలోకం ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే పౌలు గారు మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో చక్కటి మాట వ్రాయించాడు. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలను. శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ తుకికు గురించి మనం ఆలోచించిన విషయం ఏంటంటే, ఈ తుకికు శ్రమలు ఉన్నప్పుడు దేవుని కోసం పుట్టాడు. కానీ ఈరోజు దేవుని యుద్ధకు ఎలా వచ్చారంటే, ఎవరైనా దైవజనుడు మీకు ఆశీర్వాదాలని ప్రసంగం చెప్పిన తర్వాత ఆ ఆశీర్వాదాల గురించి ప్రసంగం విని దేవుని దగ్గర వస్తాడు. అంటే అతడు ఎలాంటి వాడంటే, వాళ్ళు ఎలా పుట్టిన వాళ్ళంటే ఆశీర్వాదం కొరకు, సుఖాల కొరకు దేవుని కొరకు పుట్టిన వాళ్ళు, సుఖం కొరకు దేవుని యుద్ధకు వచ్చిన వాళ్ళు, కానీ శ్రమ పడడం కోసం వచ్చిన వాళ్ళు కాదు. కానీ తుకికు మాత్రం శ్రమలో దేవుని కొరకు పుట్టాడు. పౌలు గారికి దైవజనుడుకు ఇంత సమస్య జరుగుతూ ఉన్నా కానీ అది చూసి కూడా, ఆ బాధను, ఆ సిచ్యువేషన్ చూసి కూడా మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి హత్తుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఉదాహరణకు మనమే ఉన్నాం. ఎక్కడైనా గ్రామంలో ఒక చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసాం అనుకుందాం. ఒక 3 రోజుల సభ. మొదటి రోజు బాగా జరిగింది, రెండవ రోజు బాగానే జరిగింది, మూడవ రోజు ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి గొడవ పెట్టుకుంటే సభ ఆగిపోయింది అనుకో. అలాంటప్పుడు ఎవరైనా సభ ఆగిపోయిన తర్వాత మరి మనతో పరిచయం ఏర్పడి మనతో సహవాసంగా మన యుద్ధకు ఎవరైనా వస్తారా? చాలా అవకాశాలు తక్కువ. అందరూ ఏమనుకుంటారంటే, అసలు ఏం లోపం ఉందో ఇది ఆగిపోవడానికి కారణం, వాళ్ళు ఏం తప్పు చేశారు, దేవునికి ఇష్టం లేదేమో అందుకేనేమో ఆగిపోయిందని ఇలా చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే కొందరు ఉంటారు తెలివిపరులు. మొదటి రోజు రెండవ రోజు వాక్యం చక్కగా చెప్పారు, మూడవ రోజు సడన్గా కొంతమంది కుట్రతో ఆపేశారు. అంటే నిజమైన బోధ ఇదే. వీళ్ళు ఇంత శ్రమపడ్డా కానీ నిజంగా వీళ్ళు ఏమాత్రం కూడా ఒక మాట కూడా అనకుండా గొడవ చేయకుండా వెళ్ళిపోయారు. శ్రమలలో అలాంటి సందర్భాలలో మరి దేవుని పిల్లలతో జత అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే శ్రమలలో దేవుని కొరకు పుట్టిన వాళ్ళు. తుకికు కూడా పౌలు గారు యొక్క పరిస్థితి చూసి అలాంటి బాధలో ఉన్నప్పుడు, ఆయన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, కొంతమంది ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా మరి పౌలుతో ఉన్నాడంటే ఈ తుకికు శ్రమలో దేవుని కొరకు పుట్టిన వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయినా కానీ తర్వాత కాలంలో కూడా తుకికు పౌలుతోనే ఉన్నాడు, దేవుని కొరకు నమ్మకంగా భక్తిలోనే ఉన్నాడు. అది ఎలా జరిగింది? అది ఎలా సాధ్యమైంది? దానికి కారణం ఏంటి? మరి ఈరోజు దేవుని చెంతకు వస్తారు, కొంతకాలం అయిన తర్వాత వెళ్ళిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. కారణం ఒకటే, సహవాసం లేకపోవడమే. సంఘ సహవాసానికి దూరం అయిపోవడమే దేవుని దూరం అయిపోవడానికి కారణం. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి దావీదు యొక్క ఆలోచన ఎలా ఉంది, దావీదు యొక్క కోరిక ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము
ఆయనకు స్తోత్ర గీతం పాడుడి, భక్తులు కూడుకొను సమాజం. ఏ సమాజంలో ఉండాలి? భక్తులు కూడుకొను సమాజం. భక్తులు ఉన్న చోటు, భక్తులు అందరూ వచ్చినటువంటి చర్చిలోకి రావాలి. ఆ సమాజంలో దేవునికి స్తోత్ర గీతం పాడాలి. ఇది దావీదు యొక్క ఆలోచన. మీరు ఏం చేయాలంటే భక్తులు కూడుకున్న సమాజంలో దేవునికి స్తోత్ర గీతం పాడుడి అని చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లవాడు. అయితే కానీ ఈరోజు మాత్రం ఎలా ఉంటారంటే, అన్న నేను ఇంటి దగ్గరే, నాకు సెల్ ఉంది, నేను ఇంటి దగ్గరే వాక్యం వింటాను, ఇంటి దగ్గరనే నేను దేవునికి ప్రార్థన చేస్తాను, ఇంటి దగ్గరనే ఒక్కడిగా ఉండి నేను ప్రభువులో పాల్గొంటాను, ఇక నాకు ఎవరితో పని లేదంటాడు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? భక్తుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, భక్తులు కూడుకున్న సమాజంలో కొత్త కీర్తన, నూతన కీర్తన పాడాలి. అంటే పాట పాడాలన్నా కానీ సమాజంలో ఉండి పాడితే బెటర్ అంటా ఉన్నాడు. అక్కడ ఉండి సమాజంలో ఉండి నువ్వు దేవునికి స్తోత్ర గీతం పాడు అని దావీదు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యం వినడం, ప్రభువుల్లో పాల్గొనడం, మరి ఇదంతా సహవాసంలో ఉంటే చాలా ఉపయోగం. ప్రియమైన దేవుని పిల్లారా, తుకికి ఉన్నాడు, శ్రమల్లో దేవుని కొరకు పుట్టాడు, మరి చివరి వరకు ఆయన ప్రయాణం కొనసాగించాడు. కారణం ఒకటే, సంఘంతో సహవాసం ఉన్నాడు. సంఘంతో సహవాసం ఉన్నాడు కాబట్టి, సహోదరుతో సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఇక అతడు తప్పిపోలేదు. బడికి వెళ్ళే పిల్లలు కూడా తరగతి జరుగుతూ ఉన్నప్పుడు ఆ తరగతిలో ఉన్న పిల్లలందరితో కలిసి క్లాసులో కూర్చోవాలి. ఈ టయానికి సినిమా వస్తుందని బయటికి వెళ్ళిపోయాడు అనుకో, ఏమైపోతాడు? క్లాస్ మిస్ అయిపోతాడు. ఫ్రెండ్స్ అందరిని వదిలిపెట్టి ఆ క్లాస్లో ఉన్న తరగతిలో ఉన్న విద్యార్థులను వదిలిపెడితే, అంటే ఆ సమాజంలో ఉండి బయటికి వచ్చేస్తే సినిమాకి వెళ్ళిపోతే పాడైపోతాడు. సమూహంలో ఉంటేనే బాగుపడతారు. ఒకనొక సందర్భంలో మరి అబ్రహామును లోతు విడిచిపెడతాడు. ఆదికాండంలో ఉంటుంది. అబ్రహామును తన సహోదరుడైన లోతు ఏం చేస్తాడంటే అబ్రహాము వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడికి చేరుతాడో ఒకసారి చూద్దాం, ఒక మాట చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచి ఏం చేశాడు? లోతు అబ్రహామును విడిచిపెట్టాడు. ఈ లోతుకు అబ్రహాము ఏమైనా హాని చేశాడంటే ఏ హాని చేయలేదు అబ్రహాము లోతుకు. కానీ లోతు అబ్రహాము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఒకసారి 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొము దగ్గర తన గుడారం వేసుకొనెను. అబ్రాహామును వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా దగ్గర అక్కడికి వెళ్ళిపోయి గుడారం వేసుకున్నాడు. ఇది లోతు యొక్క పరిస్థితి. అంటే తన వాళ్ళను వదిలిపెట్టాడు. తన వాళ్ళను వదిలిపెట్టిన తర్వాత తన వాళ్ళు ఉన్నటువంటి సమాజం వదిలిపెట్టిన తర్వాత లోతు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, తర్వాత 14వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది, ఒక యుద్ధం జరిగింది. 14వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. 5 మంది రాజులు ఒకవైపు ఉంటే 4 రాజులు ఒకవైపు ఉంటారు. 5 మంది రాజులు ఒకవైపు. ఒకసారి చూడండి, పేరు నేను త్వరగా చదువుతాను. 14వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం. మీరు కావాలంటే రాజులను కూడా కౌంట్ చేసుకోండి. 8వ వచనం, ఆదికాండం 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజును, సెబోయిము రాజును
సోయరును బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో 8వ వచనంలో ఎంతమంది రాజులు కనపడతా ఉన్నారు? సొదొమ రాజు 1, గొమొర్రా రాజు 2, అద్మా రాజు 3, సెబోయిము రాజు 4, సోయరును బెలరాజును 5. ఐదుగురు రాజులు. తర్వాత 9వ వచనం ఏలాము రాజైన కదొర్ల యోమరు, గోయిల రాజైన దీదాలు 2వ వ్యక్తి, సీనారు రాజైన అమ్రాపేరు 3వ వ్యక్తి, ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ 5 రాజులు. నలుగురితో ఆ 5 రాజులు. ఒకవైపు 5 మంది, ఒకవైపు 4. ఆ యుద్ధం జరిగిన తర్వాత 5 మంది ఉన్నటువంటి వాళ్ళే గెలుస్తారు అనుకుంటా. కానీ 5 మంది ఉన్నా కానీ 4 చేతులు ఓడిపోతారు. అలా ఓడిపోయిన తర్వాత ఆ 5 రాజులలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు మొదటి చూడండి, సొదొమ రాజు. 5 రాజుల్లో సొదొమ రాజు ఉన్నాడు. ఈ సొదొమ రాజు సొదొమ పట్టణంలో ఉంటే ఏలివాడైతే, ఆ ప్రాంతానికి చెందినవాడైతే, ఇప్పుడు లోతు అబ్రాహాము వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ దగ్గర. అక్కడికి రాకపోతున్నాడు. ఆ యుద్ధంలో ఓడిపోయే సమయానికి వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వస్తువులను, అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే ఆ మనుషులను అందరిని పట్టుకొని దోచుకొని వెళ్ళి పారిపోతారు. అలా పారిపోయినప్పుడు లోతును కూడా పట్టుకొని పోతారు. లోతు యొక్క స్థితి ఏంటంటే, అబ్రహాము వదిలిపెట్టిన తర్వాత లోతు యొక్క గతి ఏంటంటే, ఇక కొంతమంది అతన్ని ఎత్తుకోపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సంఘంతో దూరం అయిపోయి, సంఘం నుండి దూరం అయిపోతే మనల్ని కూడా ఎత్తుకొని పోతాడు. ఎత్తుకొని పోయేవాడున్నాడు దేవుడు, సాధారణ అపవాది. ఈ నుండి బయటికి వెళ్ళిపోయాడు, రెడీగా ఉంటాడు. ఎవరిని మృంగుతున్నా అని వెతకుతూ తిరుగుతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత లోతు యొక్క పరిస్థితి అలా ఉన్నప్పుడు అబ్రాహాము అనుకోవచ్చు, ఆ సమయంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పించుకొని వస్తాడు. చూద్దాం ఒకసారి 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది పిల్లలు. 5 రాజులకు 4 రాజులకు మరి యుద్ధం జరిగిన తర్వాత 5 రాజులు ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన వారికి సంబంధించినటువంటివి మరి దోసుకోవడానికి వస్తారు. అలా దోసుకొని వెళ్ళిపోయేటప్పుడు లోతుకు సంబంధించిన వారిని మరి చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో తీసుకుని వెళ్ళిన తర్వాత, ఆ బంధించి తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి తప్పించుకొని వస్తాడు. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడు, ఆనేరు సహోదరుడైన మమ్రేను, అమోరీని, ఏలూరు వరంలో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడనని, తమ్ముడు అంటే తమ్ముడు కాదు, డైరెక్ట్ గా అబ్రాహాము సహోదరుని యొక్క కుమారుడు లోతు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరసబడిన 318 మంది వీళ్ళని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమేను. అబ్రాహాం యొక్క మంచి మనసు. లోతు అబ్రాహాము వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయి ఆ లోతును వేరే వాళ్ళు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో మీ సహోదరుల యొక్క కుమారుని లోతును వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారన్నప్పుడు అది విన్న తర్వాత అబ్రాహాం అనొచ్చు, ఆ దరిద్రుడు పోతే పోని నన్ను వదిలిపెట్టాడు అనొచ్చు. కానీ అలా అనలేదు. నన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగుపడాలని అబ్రాహాం యొక్క మంచి మనసు. చెరపట్టబడి ఎక్కడికో తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ సురక్షితంగా తీసుకొని రావాలని అబ్రాహాము మంచి ఆలోచన చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి 318 మందిని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి మనస్సు. లోతులో జరిగిన గతి ఏంటంటే, అబ్రాహాముని విడవడం చేత ఆయన శ్రమలోకి వెళ్ళిపోయాడు లోతు. కానీ తుకికు మరి వాక్యం విని శ్రమలలో దేవుని కొరకు పుట్టి మరి భక్తిగా ఎలా కొనసాగుతూ వచ్చాడంటే, సహవాసంతో ఉన్నాడు. దావీదు కూడా కీర్తనలో అదే చెప్పాడు, భక్తులు కూడుకున్న సమాజంలో
దేవునికి స్తోత్ర గీతం చేయుడికి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు కూడా ప్రారంభంలో పరలోకంలో ఒంటరివాడు. ఆ ఒంటరిగా ఉన్న దేవుడు ఆయన కూడా కోరిక కలిగింది, ఈయన ఎంతకాలం ఒంటరిగా ఉండాలి, అనేక మంది పిల్లలు నాకు కావాలని ఆయన సంకల్పించాడు. కాబట్టి ఈరోజు ఎందరో మరి పిల్లలు ఆయన సంకల్పించిన భాగంలో ఈరోజు భూమి మీద ఉన్నా. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు వాక్యం చెప్పేది రాదా ఆయనకు? వస్తారు. మరి ఒక్కడే వెళ్ళి వాక్యం చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ 12 మంది ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే, వచ్చిన తర్వాత కొంత సమాజం ఏర్పడాలి, కొంత సమూహం ఉండాలి, కొంత సహవాసంతో ఉండాలి, సమూహంతో ఉండాలనేది కోరిక. దేవునికి అదే కోరిక, యేసుక్రీస్తు కూడా అదే కోరిక. ఏమైనా దేవుని పిల్లలారా, సహవాసంతో ఉండడం వల్ల మేలు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు తల్లిదండ్రులకు వేరే ఉంటాడు. గొడవలు ఏవైనా కావచ్చు, ఒకరికి ఒకరు లోబడడం వల్ల. కోడలు అడిగితే ఆమె చెప్తారు, మా అత్త మామ వాళ్ళు సరిగా లేరని ఆమె చెప్తారు 8. వాళ్ళని అడిగితే మా కోడల ప్రవర్తన సరిగా లేక మా పరిస్థితి ఇలా ఉందని వీళ్ళు అలా చెప్తారు. సమస్య ఏదైనా కానీ విడిపోతే చాలా సమస్య. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సామెతలు కూడా లోకంలో ఎన్నో ఉన్నాయి. కలిసి ఉంటే కలదు సుఖం. పొరపాటున అనుకోని సమయంలో జాములో ఆ వృద్ధులకు గుండె పట్టుకుంటే ఆ సమయంలో అసలు వారి యొక్క బాధ ఎవరు తీర్చగలరు? ఎక్కడో దూరంగా ఉంటే, దగ్గరలో ఉంటే కనుక్కుంటారు, సరైన సమయానికి హాస్పిటల్ తీసుకెళ్తారు. అంటే దూరంగా ఉంటే అది కష్టం అవుతుంది. కాబట్టి సహవాసంలో ఉంటే చాలా బెటర్. సహవాసంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు దైవసేవకుల ద్వారా వినబడుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఎవరైనా సహోదరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క నోటిలో నుండి దేవ మాటలు వస్తూ ఉన్నప్పుడు నీ జీవితం సరిచేయబడతా ఉంటుంది. సహవాసంలో ఉంటే చాలా ఉపయోగకరం. తుకికును బట్టి చూస్తే అతడు సహవాసంతో ఉన్నాడు, పౌలు గారితో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ ఆసియావాసి అయినటువంటి తుకి గురించి 2 విషయాలు ఆలోచించాము. అతడు శ్రమల్లో దేవుని కొరకు పుట్టినవాడు, ఇక దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నవాడు. అంటే దేవుని వాక్యం వీని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఇక ఈ తుకి గురించి మనం ఆలోచిస్తే పౌలు ఇతన్ని ఏ విధంగా వాడుకున్నాడో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. 3వ భాగంగా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ నీకు తెలియజేయును. ఏమైనా దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారు తుకికును ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడంటే సంఘానికి చెప్తా ఉన్నాడు. సంఘానికి పత్రిక రాస్తూ నా గురించి మీకు తెలియాలంటే నా క్షేమ సమాచారం అంతా తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు తుకికు. అతడు నమ్మకమైన వాడు, మరి మంచి పరిచారకుడు. అతన్ని అడిగితే మీకు అంతా తెలిసిపోతాదని పౌలు గారు పత్రికలో చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ తుకికును బట్టి మనం ఆలోచించే విషయం ఏంటంటే ఒక సమాచారానికి వారధిగా ఉన్నాడు. ఒక సమాచారం అందించడంలో ఒక మీడియేటర్గా ఈ తుకికు నిలబడతా ఉన్నాడు. దైవజనుడు ఆయన ఎంత నమ్మకం లేకపోతే ఇతని గురించి చెప్తాడు.
ఈరోజు మంచి సమాచారం అందించే వారిగా ఎవరైనా కనబడతారంటే మంచి సమాచారం ఎవరు అందిస్తారు? అంత చెడ్డ సమాచారం అందిస్తారు. మీ ప్రాంతంలో దైవజనుల గురించి చెప్పమంటే ఎలా ఉంది సంఘం, ఎలా నడుస్తూ ఉంది అని ఎవరైనా అడిగారనుకో, అసలు ఆయన గురించి క్వశ్చన్ ఒక మాట చెప్తాడు, ఇక తర్వాత వదిలేస్తాడు. అసలు ఏం జరిగింది వాళ్ళ గురించి నేను చెప్పకూడదు బ్రదర్. ఆ మాట అనడంలో ఉద్దేశం ఏంటంటే చెడ్డ సమాచారం ఏదో ఉందని ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అలా చెప్పడం ప్రియమైన దేవుడు, అది మంచి పద్ధతి కాదు. చెడ్డ సమాచారం అందించడం అది మంచి పద్ధతి కాదు. కానీ తుకికు పౌలు గురించి చెప్పడం మంచి సమాచారం చెప్పేవాడు. ఆ నమ్మకం ఉంది కాబట్టి పౌలు గారు చెప్తా ఉన్నాడు పత్రికను. ఎందుకు అలా చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే ఆ సమయానికి పౌలు గారు జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉండి పత్రికలు రాశాడు. ఆయన రాసిన పత్రికలు చూస్తే ఒకసారి 4 పత్రికలు కనబడతాయి. ప్రియమైన దేవుని చెరలో ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు ఆయన జైల్లో ఉన్నప్పుడు రాశాడు. జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రికలలో ఒక పత్రిక మనం ఇప్పుడు చూసాం, ఇందాక వర్షం చదివించాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. అంటే జైల్లో ఉన్నప్పుడు రాశాడు. నా గురించి తెలియాలంటే నేను జైల్లో ఉన్నాను, జైలు బయట ఉన్నాడు, మీ దగ్గర వస్తాడు, ఆయన అడగండి, ఆయన అడిగి తెలుసుకోండి, నా సమాచారం అంతా చెప్తాడు అని పౌలు గారు తుకికు గురించి చెప్తా ఉన్నాడంటే తుకికు మీద నమ్మకం. మంచి సమాచారం అందించేవాడు తుకికు. అంటే తుకికును పౌలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడంటే మంచి సమాచార వారధిగా పౌలు గారు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు మరి కనానులో నుండి ఐగుప్తులో నుండి కనానులోకి వెళ్ళిపోతారు. కనానులో నుండి ఐగుప్తుకు వెళ్ళే సమయం, ఐగుప్తులో నుండి మరి కనానులోకి వెళ్ళే సమయంలో ఒక సమయంలో దైవసేవకులు ఏం చేస్తారంటే గోత్రానికి ఒకరి చొప్పున ఆ దేశం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్తే అలా వెళ్ళిన వాళ్ళు 12 మంది, గోత్రానికి ఒకరు 12 గోత్రాలు 12 మంది వెళ్ళిపోతారు. 12 మంది ఆ దేశానికి వెళ్ళిపోయి ఆ దేశం అంతా బాగా చూసి, ఆ దేశ పంట అంతా బాగా చూసి, ఆ దేశంలో ఉన్న మనుషులను చూసి వచ్చిన తర్వాత తిరిగి తమ ఎద్దకు వచ్చి ఏం చేశారంటే ఆ దేశానికి మనం వెళ్ళలేము, ఆ దేశం మనం స్వతంత్రించుకోలేము, దేవుడు ఇస్తాడన్నాడు మంచిదే, కానీ వాళ్ళని చూస్తే వాళ్ళ బాడీ చూస్తే మనం తట్టుకోలేము, మనం వెళ్ళలేము అని చెడ్డ సమాచారం చెప్పారు. కానీ ఆ 12 మందిలో 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు. ప్రియమైన దేవుని వారే కాలేబు, యెహోషువ. వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు. చెడ్డ సమాచారం అందించిన తర్వాత వారి పరిస్థితి ఏమైపోయిందో ఒక వచనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 37వ వచనం, పేజ్ నంబర్ పాత నిబంధన 123. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అంటే చెడ్డ సమాచారం తీసుకుని రావడం వలన, చెడ్డ సమాచారం చెప్పడం వలన ఇక తర్వాత వచ్చిన జీతం ఏంటంటే మరణం. మరి తుకికు ఏం చేశాడంటే మంచి సమాచారం అందించాడు.
మంచి సమాచారం అందించే వారధిగా అతను ఉన్నాడు. అందుకే పౌలు గారు నా గురించి తెలియాలంటే అతను అడగండి అని పత్రికలో రాశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తుకి గురించి మరి 4వ భాగంగా మనం ఆలోచిస్తే పౌలు గారు అతన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడంటే సంఘాలను సరిచేసేవాడిగా అతన్ని ఉపయోగించుకున్నాడు. సంఘాల్లో ఎక్కడైనా గలిబి జరుగుతూ ఉంటే, సమస్యలు ఎక్కడైనా ఉంటే ఆ సమస్యలను క్లియర్ చేసే విధంగా, సహోదరుల మధ్య ఏవైనా సమస్యలు గొడవలు ఉంటే అవి చక్కబెట్టే విధంగా ఈ పౌలు గారు ఏం చేశారంటే తుకికును ఉపయోగించుకున్నాడు. ఆ సందర్భం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఇతన్ని పంపినట్టుగా మనం చూస్తాం. ఒక వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక ముగింపులోకి వచ్చేసాము. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నికోపోలిలో శీతాకాలం గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అత్యమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయము. అంటే తుకికును పంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ తీతుకు పత్రిక రాశాడు తీతుకు. ఈ తీతుకు పత్రిక రాసే సమయానికి తీతు యొక్క పరిస్థితి ఏంటి, అసలు ఆ తీతుని ఎక్కడ విడిచిపెట్టాడు ఒకసారి మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. లోపంగా ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి నువ్వు దిద్దాలి, సంఘ పెద్దలు నియమించాలి. అందుకే నేను నిన్ను విడిచిపెట్టి వచ్చానని పౌలు తీతుతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే పత్రిక తీతుకు రాసిన పత్రిక, అంటే మనిషి పేరు తీతు. 5వ వచనంలో ఒక ప్లేస్ కనబడతా ఉంది, ఒక ప్రాంతం కనబడతా ఉంది, అది క్రేతు. తీతును పౌలు ఎక్కడ వదిలిపెట్టాడంటే క్రేతులో వదిలిపెట్టాడు. అంతవరకు బాగా ఉంది. అయితే ఈ పత్రిక రాసేటప్పుడు తీతు ఇదిగో నీ యొద్దకు 3వ వచనంలో 3వ అధ్యాయం 12వ వచనంలో నీ యొద్దకు నేను అత్యమానైనను తుకికునైనా పంపుతాను. అది 12వ వచనంలో చెప్తా ఉన్నాడు. అంటే లోపంగా ఉన్నాయి, ఆ లోపాన్ని సరి చేయాలి, నువ్వు సంఘ పెద్దలు నియమించాలి. అందుకే క్రేతులో విడిచి వచ్చాను. ఇంకా అక్కడ ఏమైనా సమస్య ఉందా? ఇదిగో నా దగ్గర వీళ్ళు ఉన్నారు, నేను వీళ్ళని కూడా పంపిస్తాను. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇదిగో రెడీగా ఉన్నారు పంపించడానికి. ఇదిగో తుకికు రెడీగా ఉన్నాడు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పు, వీళ్ళలో ఎవరు పంపిస్తాను. పంపిన తర్వాత వాళ్ళతో పాటు నువ్వు వచ్చేది. అంటే పౌలు గారి యొక్క ఆలోచన సమస్యలు లోపాలు ఎక్కడైనా ఉంటే అవి సరిచేయడానికి తుకికును ఉపయోగించుకునే విధానం మనకు కనపడతా ఉంది. అంటే సమస్యలను సరిచేసే విధంగా ఉన్నాడంటే అంత గొప్పవాడుగా వాక్యంలో ఎదిగాడు. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలాగా, ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలన్నీ ఒకసారి ఆలోచిస్తే ఈ తుకికు దేవుని కొరకు శ్రమలో పుట్టాడు మొదటిది. ఇక రెండవది నిలకడగా ప్రభువులో ఎలా ఉండగలిగాడంటే సంఘ సహవాసంతో దేవుని పిల్లలతో ఉన్నాడు కాబట్టి చివరి వరకు గొప్పగా ఎదిగాడు. ఇక మూడవది దైవ సేవకుడైనటువంటి పౌలు గురించి మంచి సమాచారం అందించేవాడు. సంఘంలో కూడా మరి సహోదరుల మధ్య మంచి సమాచారం అందించేవాడు, చెడ్డ సమాచారం అందించేవాడు కాదు. ఇది మూడవది. ఇక నాలుగవది గొప్పగా వాక్యం నేర్చుకున్నాడు, గొప్ప దైవజనుడు అయిపోయాడు. లోపంగా ఉన్నవి ఏమైనా కనబడితే సంఘాలలో అవి సమస్యను తీర్చేవాడిగా ఎదిగిపోయాడు. క్రేతులో తీతును వదిలిపెట్టాడు. అవసరమైతే నేను కూడా ఈ తుకికును పంపిస్తానని చెప్తా ఉన్నాడు.
వీళ్ళని పంపిన తర్వాత వాళ్ళతో పాటు నువ్వు వచ్చేయని ఆ యొక్క మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆశావాసి అయినటువంటి తుకిని బట్టి మరి మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. శ్రమలలో కూడా దేవుని కొరకు పుట్టడమే కాదు, చివరి వరకు ఉండాలి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, మంచి సమాచారం అందించాలి, లోపంగా ఉన్నవి సరిదిద్దే విధంగా ఉండాలి. కానీ అవి పైకి ఎత్తి చూపి ఇంకా గొడవలు పెద్దగా చేయకూడదు. మరి ఈ యొక్క విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వాసి అయినటువంటి దుఃఖిపు నాయన మన శ్రమల్లో వాక్యమును బట్టి తండ్రి మీ చెంతకు వచ్చాడు. సంఘ సహవాసంతో ఉండి నాయన మరి చివరి వరకు గొప్పగా ఎదిగాడు. మంచి సమాచారం అందించేవాడిగా తండ్రి మేము చూస్తూ ఉన్నాం. అదేవిధముగా లోపంగా ఉన్నవన్నీ సరిచేసి తండ్రి సరిదిద్దే గొప్ప దైవజనుడుగా కనబడుతూ ఉన్నాను. మేమందరం నీ కొరకు తండ్రి శ్రమలు అనుభవించి సంఘ సహవాసంతో తండ్రి చివరి వరకు తండ్రి అంటు కట్టబడి తండ్రి నీ యొక్క వాక్యం తండ్రి మంచి సమాచారం అందిస్తున్నాను. ఈ యొక్క ప్రపంచానికి వాక్యం అందిస్తూ లోపంగా ఉన్నటువంటివి మేము సరిచేసి తండ్రి మేమంతా ఐక్యంగా ఉంటూ ఈ యొక్క పైన జరిగించే ఉన్న మహాలకు చేరుకునే అవకాశం కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అది వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.